ఒక దేశ భవిష్యత్తును నిర్మించాలన్నా, ఒక అద్భుతమైన నాగరిక సమాజాన్ని రూపొందించాలన్నా అది ఉపాధ్యాయుల మించే సాధ్యమవుతుంది. తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని మనం వింటూ ఉంటాం. అయితే చాలామంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా నిలిచి రాష్ట్ర కేంద్ర స్థాయిలో అవార్డు తీసుకోవడం మనం చూస్తున్నాము. చాలామంది తమ డ్యూటీని సక్రమంగా చేస్తున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. కానీ సామాజిక రుగ్మతలపైన కూడా పోరాడే ఒక గురువు గురించి మనం ఈరోజు చెప్పుకుంటాము. ఆయనే శశికాంత్ సుతార్. రాజస్థాన్ సీకర్కు చెందిన శశికాంత్ సుతారు తాజాగా వెలుగులోకి వచ్చిన నీట్ లీకేజీ వ్యవహారాన్ని బట్టబయలు చేశాడు. కొంతమంది విద్యార్థులతో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఓ విద్యార్థి ఒక పీడిఎఫ్ కాపీ చూపిస్తే ఆ పీడిఎఫ్ కాపీలో తన కెమిస్ట్రీ విభాగానికి సంబంధించి సగానికి పైగా ప్రశ్నలన్నీ కూడా నీట్ ఎగ్జామ్లో వచ్చినవే ఉండడంతో ఆయన అవాక్కయ్యాడు, షాక్కు గురయ్యాడు. దాంతో తన సహా ఉపాధ్యాయుడు, తన స్నేహితుడైన బయాలజీ టీచర్కు ఫోన్ చేసి తన విభాగంలో కూడా అలాగే ప్రశ్నలు రిపీట్ అయ్యాయా, ఈ పీడిఎఫ్ కాపీలో ఉన్నాయే నీట్ ఎగ్జామ్లో వచ్చాయా, క్రాస్ చెక్ ఇచ్చేయాలని చెప్పేసి కోరాడు. దాంతో ఆయన క్రాస్ చెక్ చేస్తే 90% ప్రశ్నలు బయాలజీకి సంబంధించి కూడా నీట్ ఎగ్జామ్లో వచ్చినవే పీడిఎఫ్ కాపీలో ఉన్నాయి. అయితే ఒకరోజు ముందే ఆ పీడిఎఫ్ కాపీ మొత్తంగా బయటకు వచ్చింది, పేపర్ లీకేజ్ అయింది. అయితే ఈ వ్యవహారాన్ని ఎట్లా బయట పెట్టాలని చెప్పేసి శశికాంత్ సుతార్ ఆలోచించాడు. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మీరు ఫిర్యాదు చేయాలని చెప్పేసి ఉచిత సలహా ఇచ్చి ఆయన్ను వెనక్కి పంపించేశారు. కానీ ఆయనకు రాత్రి నిద్ర పట్టలేదు. మళ్ళీ 1:30కు మళ్ళీ పోలీస్ స్టేషన్ గడప దొక్కాడు. నేను ఫిర్యాదు చేస్తాను, మీరు కంప్లైంట్ నమోదు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళని డిమాండ్ చేసి మొత్తంగా ఫిర్యాదు నమోదు చేయించాడు. ఆ తర్వాత ఆ రాత్రి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటుగా కేంద్ర నిఘా సంస్థలకు, పిఎంఓ కూడా ఈమెయిల్స్ పంపించాడు. దీంతో మొత్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెంటనే స్పందించింది. సిబిఐ రంగంలోకి దిగింది. 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ మొత్తం కేసులో పూణే అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే మహారాష్ట్రలోని పూణే, అహిల్యానగర్తో పాటుగా హర్యానాలోని గురుగ్రామ్, అదేవిధంగా రాజస్థాన్లోని జైపూర్, సీకర్ వంటి ప్రాంతాల నుంచి 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పూణేకి సంబంధించిన ఒక కెమిస్ట్రీ టీచర్తో పాటుగా మరొక వైపు బాటనీ టీచర్, వీళ్ళ ఇద్దరు కూడా నీట్ ఎగ్జామ్ ప్రొసీజర్లో పాలు పంచుకున్న వాళ్ళు కావడం, వాళ్ళ ద్వారానే ఇదంతా కూడా వెలుగులోకి వచ్చి మొత్తంగా లీకేజ్ అయిందనే ఒక దర్యాప్తులో తేలడంతో వీళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేశారు. మొత్తంగా ఒక ఉపాధ్యాయుడు కేవలం తరగతి గదిలో బోధనలకు మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నీట్ లీకేజీ వ్యవహారాన్ని బట్టబయలు చేసి